అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 18వ దినము. అంశము జలము బలము ఫలము. 3వ భాగము. వాక్యము నిర్గమాకాండము 17వ అధ్యాయము. ప్రార్థన. సమస్త దివ్య లక్షణము గల ఓ దేవా, లోకములోని విశ్వాసుల యొక్క, మాలోని అభిమానుల యొక్క దేవా, పరలోకములోని పరిశుద్ధుల యొక్క దేవా, వారికంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవదూతల యొక్క దేవా, నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుము. ఆమేన్. పాఠము. ఉదయమున నేను మిమ్మును నీటి కొండ యొద్దకును ప్రార్థనా కొండ యొద్దకును తీసుకెళ్ళి తిని, అక్కడ నుండి మిమ్మును వెనుకకు తీసుకొని రావడము చాలా కష్టము. మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని మోషేకు బదులు ఒకరు, ఇలాగు అహరోనుకు బదులుగా ఒకరు, హూరుకు బదులుగా ఒకరు, ఇలాగు ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థన కూటముగా పెడితే, కొన్నాళ్లైన తరువాత ఇక్కడ నుండి బెజవాడ రండి, రాజమండ్రి రండి అని అంటే రారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రార్థనా కొండ, దైవ సన్నిధి కొండ మీదకు ఎక్కితిరి గనుక దిగరు. ఇష్టముండదు. ఎలాగంటే ఉదయమున ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు. అనగా నీటి కొండ నుండి ప్రార్థనా కొండ మీదికి ఎక్కుట ఎంత కష్టమో, అక్కడ నుండి దిగడము అంత కష్టము. కొండెక్కిన తరువాత దిగరు. కొండ మీద నుండి కోతైనా దిగుతుంది గాని ప్రార్థనా పరులు కొండ నుండి దిగరు. అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దిగరు. మొదటిగా శత్రుపటాలము. ప్రార్థనా పరులు పై కొండ మీద ఉన్నారు, శత్రుపటాలము వారు కొండ క్రింద ఉన్నారు. గనుక ఎవరు ఎవరికి లోకువా? పైవారికి క్రిందివారే లోకువా. ఉదాహరణ, 1880లో రంపపతూరి జరిగింది. అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కవాతు చేశారు. అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధులలోనూ తుపాకులతో పటాలం తిరిగారు. అప్పుడు రంపచోడవరంలోకెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరన్నా బయటకు వచ్చారు కాదు, వస్తే వారిని తీసుకొని పోతారు. స్టీమరు వచ్చి అందరిని తీసుకొని వెళ్ళినది. చనిపోయిన వారి శవాలను అక్కడి పాతిరి. ఆ రంపపతూరిలో కోయవారికిని ఇంగ్లీషు వారికిని యుద్ధము. కోయవాళ్ళు కొండల చాటున దాగి ఉండేవారు. వారిలోని 100 మంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరి కొట్టారు గాన బ్రిటిష్ సైనికులు చనిపోయిరి. గనుక పైనుండే వారికి క్రింద ఉన్నవారే లోకువ. గనుక మనము ప్రార్థనా కొండగాని ఎక్కితే అందరూ మనకు లోకువ. ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందురు, మనము పైన ఉందుము. పడిపోయేవారు క్రింద ఉందురు, గనుక పైనున్న వారే ఎక్కువ. భక్తిపరులు అనగా ప్రార్థనా పరులు పైనున్న వారే గనుక వారికే జయము. రెండవదిగా దేవుని సంఘము 2 విభాగములు. మొదటి భాగము ఎవరు? మోషే వలె కొందరు కేవలము ప్రార్థనలో ఉందురు, అయితే మరికొందరు యెహోషువ వలె సేవలో ఉండువారు. వారు శత్రువులతో పోట్లాడవలెను, శత్రువులను నాశనము చేయవలెను. పైన ప్రార్థనా కూటము, క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన. క్రిందనున్న వారికి ఉన్న బలము ఏమిటి? పైవారు మాకై ప్రార్థించుచున్నారు, అదే వారి బలము. పైనుండేవారు క్రిందనున్న వారికి బలము, క్రిందనున్నవారు పైవారి యొక్క ఫలము. మూడవదిగా రెఫీదీము కథలో పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది. మోషే యెహోషువతో ఏమి చెప్పెను? నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనములో, క్రింద 8 లక్షలున్నారు, వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచుము. అలాగే ఇప్పుడున్న అన్ని మిషనులలో నుండి పెండ్లి కుమార్తె పటాలమును ఏర్పరచవలెను. నాలుగవదిగా 3 పనులు: ప్రార్థన చేయుట, వాక్యపఠనము చేయుట, సేవ చేయుట అనగా యుద్ధము చేయుట. ఈ 3 పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకొనవలెను. యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరేచ్ఛలకును జరుగు యుద్ధమునకు గుర్తు. శరీరములో శరీరేచ్ఛలను నాశనము చేయుటే యుద్ధము యొక్క ఫలితము. గనుక కొందరు ప్రార్థనలో ఉండవలెను, కొందరు సేవ చేయు పని మీద ఉండవలెను. మోషే ఒక్కడే సరిపోతే యెహోషువ ఎందుకు?
ఒక్కడే చాలడు గాన మోషే అవసరము, యెహోషువ అవసరము, ఇద్దరును కావలెను. 5వదిగా నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే 80 సంవత్సరములకు బండలో నుండి వచ్చిన నీరు తీసి 27 లక్షల ప్రజల దాహమును తీర్చెను. యెహోషువ అనగా రక్షకుడు, ఇశ్రాయేలీయులను శత్రు బాధలలో నుండి రక్షించేవాడు, యుద్ధవీరుడు. యేసు అను పేరుకు రక్షకుడనే అర్థము ఎలాగుండెనో అలాగూ యెహోషువ వారిని రక్షించెను. యెహోషువ మొదటసారిగా పాలస్తీనా దేశము వెళ్ళినప్పుడు తనకెదురుగా ఒక దూత నిలిచి కనబడెను. అప్పుడు యెహోషువ ఆ కనబడిన దూతను, నీవు మిత్రమండల పక్షపు వాడవా లేక శత్రుపక్షపు వాడవా అని అడిగెను. యెహోవా పక్షమున సైన్యాధిపతిగా నున్నాను అని అతడు అనగా అప్పుడు యెహోషువ మోకరించెను. అందుచేతనే అమాలేక్యులను గెలిచెను. ఇప్పుడు యెహోషువ వంటి వారు లేవాలి, పూర్ణ సమర్పణ చేయువారు లేచినట్లే లేవాలి. నీకు మోషే పని కావలెనా లేక యెహోషువ పని కావలెనా? పూర్ణ సమర్పణ చేయువారు ఈ రెంటిలో ఏదైనా చేయగలరు. ప్రభువును అడగండి, ప్రభువా, నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను. మోషే తరగతిలోనా యెహోషువ తరగతిలోనా? ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు అని అడగండి. యెహోషువ తరగతి అంటే మనుషులలోని దుర్గుణమును చంపు తరగతి. మోషే దగ్గరకు మనము రాలేదు. ఇది 7వ అంతస్తు. పెండ్లి కుమార్తె ప్రార్థన మానలేదు, సేవ మానలేదు, గాని మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు. మనకు ప్రార్థన ఉన్నది, సేవ ఉన్నది గనుక ఈ రెండింటినీ మనము పూర్ణ సమర్పణతో జరిగించవలెను. 6వదిగా మోషే ఉన్నాడు. మోషే చేతిలో కర్ర ఉంది, దానివల్ల అద్భుతము చేశాడు. మోషే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర అదే మోషే కర్ర. దేవుని చేతిలో మోషే ఉన్నాడు, అది దేవుని కర్ర. ఈ కూటములో ఉన్న మీరందరూ మోషే వలె దేవుని కర్రలే. అప్పుడే మీరు అద్భుతములు చేయగలరు. దీవెన. అలాగు మీరును మోషే వలె ఆయన చేతిలోని కర్రలుగా మారి గొప్ప అద్భుతములు చేయు ధన్యత ఈ 40 దినముల ధ్యానములలో పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమేన్.